హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే టాపిక్ కూడా. మీరు పక్కాగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ టాపిక్ ఏంటంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా గర్ల్స్ మగవారి కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. అది కూడా ఇంకొక మగాడు దగ్గర. ఎలానో అని అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత డబ్బు సంపాదిస్తున్నారా అని మీరే ఆశ్చర్యపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన క్రేజీ డబ్బు సంపాదించే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం అనుకుంటాం, ఆడవారు మహా అయితే ఎంత సంపాదిస్తారు, ఎంత కష్టపడి చేసినా నెలకి 30 నుంచి 40 వేలు వస్తే చాలా ఎక్కువ అని అనుకుంటాం. కానీ అది రాంగ్. అవును, ఇది ఇప్పుడు చెబుతాను. ఇది పక్కా ప్రణాళికతో కూడింది. మంచిగా గట్టిగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, అంటే ముసలి వాళ్ళు, యంగ్గా ఉండే గర్ల్స్ని కోరుకుంటున్నారు ఆ పని కోసం. దీన్నే గర్ల్స్ కూడా మంచి టైమింగ్ అని అనుకుని దీనికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి జాబ్ చేయాలంటే దానికి జాబ్ అప్లై చేయాలి, దానికోసం వెయిట్ చేయాలి. అదే ఒక పెద్ద జాబ్ కావాలి, పెద్ద శాలరీ కావాలంటే ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ వెయిట్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్తో కూడింది. కాబట్టి విలేజ్ నుంచి వచ్చే అమ్మాయిలు సిటీకి వచ్చి ఇదే దారి ఎంచుకుంటున్నారు. ఇది ఒక గ్యాంగ్ ముఠాలా చేస్తున్నారు. రిటైర్ అయిన పెద్ద వయసున్న, అంతే 40 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు. మరియు డబ్బు కూడా వాళ్ళ దగ్గర గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయిలకు మంచి అనుభూతి దొరుకుతుంది, మరియు డబ్బు కూడా దొరుకుతుంది. ఈ ముసలి వాళ్ళు ఎంతో డబ్బు కూర్చోబెట్టి బయటికి తిప్పుతారు. గోవా లాంటి ప్లేసెస్లోకి ఎక్కువగా తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. విలేజ్ నుంచి వచ్చే అమ్మాయిలకు ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు సమస్య బాగా ఉంటుంది, మరి ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంతకీ నెలకి వీళ్ళ సంపాదనంతో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎంతో తెలుసా? 2 నుంచి 3 లక్షలు. నేను నార్మల్గా ఒక ఎస్టిమేట్ చెబుతున్నా, కానీ దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎంతో కష్టపడి ఒక పెద్ద జాబ్ చేస్తే ఇంత డబ్బు మనకు రాదు కదా. బాగా డబ్బులు సంపాదించి రిటైర్ అయిన ముసలి వాళ్ళు ఇంట్లో ఉండే వైఫ్తో సుఖంగా ఉండలేక చాలా విచ్చలవిడిగా బాగా డబ్బులను ఖర్చు చేస్తూ అలా మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చేసే మంచి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం. ఒక మంచి టాపిక్తో మీ ముందుకి వస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.